మల్యాల గ్రామ ఆడబిడ్డలకు అక్కలకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన అంతం చేయడం కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి కేసీఆర్ కు ఎప్పటికప్పుడు ప్రశ్నించింది ఈటెల రాజేందర్ అన్న తప్పితే ఈ రాష్ట్రంలో ఓ ఎక్కువ నాయకుడు కూడా లేడు. జాజా శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, సమయం లేదు. గత 4 నెలల నుండి ఈ కల్వకుంట్ల కుటుంబం మన ఈటెల రాజేందర్ అన్నను, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తలను, ఈటెల రాజేందర్ అన్నతో ఉన్న వ్యక్తులను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఇలా తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తున్నది. ఇవాళ హరీష్ రావుకు నేను ఒకటే సవాలు విసురుతున్నా. బిడ్డ హరీష్ రావు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నీ మామ దీక్ష చేస్తే రాలేదు. రాజేందర్ అన్న కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీలు మొత్తం తిరిగి విద్యార్థులను చైతన్యవంతం చేస్తే రాజేందర్ అన్న పాటలో యావత్ తెలంగాణ విద్యార్థి లోకం ముందుకు సాగింది. నువ్వు ఎంతమంది మీద కేసులు పెట్టుకుంటావో పెట్టుకో హరీష్ రావు. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు మొత్తం రాజేందర్ అన్న పాటలో నడుస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చింది, బలిదానాలు చేసింది విద్యార్థులు, నిరుద్యోగులే. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కూడా విద్యార్థి నిరుద్యోగుల బలిదానాలే జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఏ మంత్రి గాని, ఏ ఎమ్మెల్యే గాని కేసీఆర్ పక్కన అయ్యా ఇది కావాలి ప్రజలకని అడిగిన ఒక్క నాదుడు లేడు. ఒక్క ఈటెల రాజేందర్ తప్పాయి. బిడ్డ హరీష్ రావు ఒకటే గుర్తు పెట్టుకో, 30వ తారీఖు తర్వాత ఈ హుజరాబాద్ నియోజకవర్గం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలోనూ చెల్లని పైసవు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పెట్రోల్ పోసుకున్న శ్రీకాంతాచారి బలిదానానికి ఈ తెలంగాణ ప్రజలు అరిగోసపడ్డారు. హరీష్ రావు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్ బాటిల్ దొరికింది కానీ అగ్గిపేట దొరకలేదా? హరీష్ రావు, నీ నాటకాలు, నీ కల్వకుంట్ల కుటుంబాల నాటకాలు యావత్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు మొత్తం ఆలోచిస్తున్నాం. నిన్ను నీ మామను పొందబెట్టడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు కంకణం కట్టుకున్నాం. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువ కిషోరాలకు 2 చేతుల ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల సంక్షేమం బాగుండాలంటే, వారికి ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలంటే ఈ అగ్గిపెట్ట హరీష్ రావు అని తరిమి కొట్టాలి. ఇక్కడ నుండి ఈ కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలి. ఇవాళ ఇక్కడికి వచ్చే ఏ నాయకులైనా కూడా ఈ ఎన్నికలో భాగంగా వస్తారు పోతారు. మీకు నిత్యం మీ అందుబాటులో ఉండేది కేవలం ఈటెల రాజేందర్ అన్నే. ఇలా విద్యార్థి నాయకుడికి, ఇలా ఉద్యమ నాయకుడికి, విద్యార్థి నాయకుడికే టికెట్లు ఇచ్చినామని చెప్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు 7.5 సంవత్సరాలు నీ అయ్య ముఖ్యమంత్రి కదా, నీ మామ ముఖ్యమంత్రి కదా, ఈ గెలిసిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఎప్పుడన్నా అడిగినవానే గెలిసిన? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువ కిషోరాలకు కాకతీయ యూనివర్సిటీ పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన 2 చేతుల దండం పెడుతున్నా. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్తు మొత్తం అసెంబ్లీలో కేసీఆర్ మెడలు వంచి విద్యార్థి నిరుద్యోగుల హక్కులు సాధించాలంటే ఈ నియోజకవర్గ ప్రజలకు సువర్ణ అవకాశం వచ్చింది. రాజేంద్ర అన్నను అసెంబ్లీకి పంపాలి, కేసీఆర్ ను పొందబెట్టాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల కోసం సాధించుకున్న తెలంగాణలో విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఈటెల రాజేందర్ అన్న. ఇవాళ మీరు మళ్ళొక్కసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తేనే ఈ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ను మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం తిరిగి వారు చేసినటువంటి మోసాలను గడపకు చెప్పే బాధ్యత మీ నియోజకవర్గ ప్రజలందరూ నాకు రాజేందర్ అన్నకు అప్పచెప్పాలి. కాబట్టి సమయం లేదు మిత్రులారా, అందరూ ఒక్క ఓటు కూడా పోకుండా ఈటెల రాజేందర్ అన్న
19 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేసిండు. ఇలా హరీష్ రావు చేసిండంటే సంత మామ ఓటు చేసిండు, చూపించుకున్నాడు. అదే విధంగా కేటీఆర్ కూడా చేసుకున్నాడు అంటే వాళ్ళ అయ్యా సీఎం ఓటు చేసుకున్నాడు. ఇవాళ తిరిగే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇక్కడ తిరిగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎవరన్నా వారి నియోజకవర్గం ఈ నియోజకవర్గం లెక్క చేసిల్లా? మీకు ఈ అభివృద్ధి కనబడతలేదా? గా కమలాపూర్ పోతే అక్కడ ఉన్నటువంటి గురుకులాలు ఈ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కేటీఆర్ నియోజకవర్గాలు తప్పితే ఇక్కడ ఈ హుజరాబాద్ నియోజకవర్గాలే ఉన్నాయి. గా ధర్మారెడ్డి ఈ పరకాల హుజరాబాద్ 100 కోట్లు తీసుకొచ్చి రోడ్ వేయించిన చరిత్ర ఈటల రాజేందర్ అనేది. తమ్ముడు, నీ వృత్తి రాజకీయాలు కాదు, నువ్వు రాజకీయాల కోసమే కాంట్రాక్టర్ గా రాజకీయాలకు వచ్చినావు, అప్పుల పాలైన అంటాను కదా. ఈ రోడ్డు నీ నియోజకవర్గం నా నియోజకవర్గం మధ్యలో ఉంది కాబట్టి ఇది నాణ్యతతో వేసుకోపో. ధర్మారెడ్డి ఇట్లా బిచ్చమేసిండు 100 కోట్ల రోడ్డు. ఇలా ధర్మారెడ్డి వచ్చి కూడా ఇక్కడ కమలాపూర్ నియోజకవర్గంలో అన్న పుట్టిన గడ్డ మీద ధర్మారెడ్డి రాజకీయాలు చేస్తున్నాడా? ధర్మారెడ్డి రాజేందర్ అన్న తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు నువ్వు వరంగల్లో ఒక ఎలక్ట్రికల్ షాప్ లో పనిచేస్తున్నావు. నీ చరిత్ర ఎవరో తెలియదు. నాది పరకాల నియోజకవర్గం. ఒక్క విద్యార్థి నిరుద్యోగులను గాని ఉద్యమకారులను గాని ఆదుకున్న చరిత్ర నీకు లేదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులను, యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి ఉద్యమకారులను ఆదుకున్న చరిత్ర ఈటల రాజేందర్ అన్నది. కాబట్టి ఒక్క ఓటు కూడా పోకుండా ఈటల రాజేందర్ అన్నకు మీరేసేటువంటి ఒక్కొక్క ఓటుతోటి కేసీఆర్ నడుము వంచాలి, కేసీఆర్ మెడలు వంచాలి. కేసీఆర్ మెడలు వంచాలంటే 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి ఈ మల్యాల ఓట్లే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఓట్లను ఇక్కడ ఆడబిడ్డలంతా మీ కుటుంబాలకు, మీ బంధుమిత్రులందరికీ ఈ సందేశం పంపాలి. ఇలా పింఛన్లు ఇచ్చి స్వాగతిస్తున్నాం. 3 ఎకరాల భూమి అన్నాం, ఎన్నో అన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించింది నీళ్లు నియామకాలు. ఈ నియామకాలు నీ బిడ్డకు 6 నెలలు ఉద్యోగం లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బిడ్డ ఇక్కడ షబ్బీర్ అలీ, సిరిసేడులో షబ్బీర్ అలీ చనిపోతే ఇలా కేటీఆర్ వచ్చిండా? అనే కుటుంబాన్ని పరామర్శించిండా? ఇలా హరీష్ రావు వచ్చిండా? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడ? ఈ ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇదే రాజేందర్ అన్న ఇలా తెలంగాణ ప్రజల అందరి సంక్షేమం కోసం పనిచేసేవాడు కాబట్టి మీ అందరి పైన పెద్ద బాధ్యత ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం నడిపి కేసీఆర్ మెడలు వంచాలంటే మీరు రాజేందర్ అన్నని గెలిపించడం కాదు, భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇలా కేసీఆర్ దుబాయ్, కేటీఆర్ దుబాయ్ పారిపోవాలి. కాబట్టి రాజేందర్ అన్న గుర్తు కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై ఈటలు, జై ఈటలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.